అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఇది అయితే సండే ఇంకా మండే రోజు వీడియో అండి. నేనైతే సాటర్డే రోజు వ్లాగ్ వేసింటాను కదా, అప్పుడు గ్రైండర్లో ఇట్లా దోసపిండి వేసింటిని. అప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే. పోయిన వీక్ వీడియో అండి ఇది అయితే. నైట్ వర్షం వచ్చిందండి. నేను దోసపిండి రుబ్బేసిన తర్వాత ఇట్లా బయట వచ్చి చూస్తే వర్షం వస్తూ ఉంది. మళ్ళీ పొద్దున్నెక్కి అండి దోశలోకి చట్నీ చేస్తున్నానండి. నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను. ఇది షార్ట్ చేసేకి వీడియో చేసింటానండి. దానికోసం అట్లే ఇప్పుడు దాంట్లో వీడియో చేస్తున్నానండి నేనైతే. ఇప్పుడైతే పొద్దున్నే దోసపిండి ఇట్లా పొంగిందండి. ఇదైతే మాషాల్లా చాలా బాగా పొంగిందండి. ఇది అయితే దోసపిండి అయితే మేమైతే ఇట్లా పొద్దున్నే కొంచెం తీసుకొని దోశలేసేకి పిండి మళ్ళీ ఉండే పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఎందుకంటే బయట అట్లే పెట్టేస్తే పుల్లగా కూడా అయిపోతుంది, ఇంకా పొంగిపోతుందండి. దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు వేస్తానండి. లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎలా పుట్నాల పప్పు మళ్ళీ అంతా వేసేసి జార్లో దాంట్లో ఉప్పు వేసేసి మిక్సీకి వేసుకొని మళ్ళీ చట్నీ ఒక బౌన్లో తీసేసి తాలింపు వేస్తున్నానండి. చట్నీలో మళ్ళీ దోశ వేసేకి ప్యాన్ పెట్టి ప్యాన్ దాంట్లో దోశ వేస్తున్నానండి నేనైతే. ఇది అయితే దోశ వేసిన తర్వాత బాగా వచ్చినాయండి దోశలు అయితే. టిఫిన్ చేసినామండి. దోశలు వేసిన తర్వాత అయితే క్రిస్పీగా టేస్టీగా బాగున్నాయండి దోశలు అయితే. దోశలు బాగుంటేనే కదా తినేకయ్యేది. మా ఇంట్లో అయితే దోశలు బాగుంటేనే తింటారు, బాగలేకపోతే ఎంత పిండి ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది. దానికోసం నేను ఎప్పుడైనా కానీ దోశలు బాగా వేస్తానండి. ఇప్పుడైతే మసాలా దోశ అట్లా వేస్తున్నానండి నేనైతే. దోశ అయితే ఎక్కువ రెడ్నెస్ ఉంటే మా ఇంట్లో తినరండి. కొంచెం రెడ్నెస్ ఉండాలా అంతే. దోశల పైన ఎక్కువ రెడ్ ఉంటే మా ఇంట్లో తక్కువ తింటారు. దానికోసం ఎక్కువ రెడ్నెస్ ఉండకుండా నేను చూసి చేస్తానండి దోశలు అయితే. ఇట్లా దోశ వేసిన తర్వాత టిఫిన్లోకి ఇట్లా చట్నీ ఇంకా దోశ చేసుకొని టిఫిన్ చేస్తున్నామండి మేమైతే. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే కదా మేము కూడా ముందుకు పోయేది. తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ దోశలు వేస్తున్నానండి. మామూలు వీడియో అయితే ఇప్పుడు వస్తూ ఉంది. అది అయితే షార్ట్కి అంత వీడియో తీసింటిని, దానికోసం అట్లుందండి. ఇట్లా దోశలు వేస్తున్నానండి. దోశలు మసాలా దోశలు అట్లా వేసిస్తే పిల్లలు హోటల్ స్టైల్లో ఉందని బాగా తింటారండి. దానికోసం ఇట్లా ఫోల్డ్ చేసి ఇస్తున్నానండి నేనైతే. ఇప్పుడైతే టిఫిన్ చేసిన తర్వాత సామాన్లంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తానండి. క్లీన్ అంటే ఇంకా చెత్త అది ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి కదండి ఇంట్లో. అది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తానండి. అలసందలు అయితే అలసందలు ఇంకా వంకాయలు ఉప్పు వేసేసి ఉడుకు పెట్టుకున్నానండి. అలసంద చారు చేసేకి సప్పనీళ్ళు. ఇది అయితే మా ఇంట్లో అయితే లోబ్యాంక పిక్కపాని అంటాం మేమైతే. అది అంతా ఉడుకు పెట్టుకొని నీళ్ళంతా తీసేసి అలసంద ఒక సైడ్, వంకాయలు ఒక సైడ్ పెట్టేసి ఇదంతా వేయించుకున్నానండి. టమోటాలంతా ఇవి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. మళ్ళీ ఇది కూడా తెల్లగడ్డ ఇంకా కొత్తిమీర అంతా సైడ్లో పెట్టేసినాను. అంతా పిసికేసి ఇది టమాటాలు అంతా బాగా పిసికేసి దాంట్లో నీళ్ళు ఉంటుంది కదా, అలసంద నీళ్ళు దాంట్లో వేసేస్తున్నానండి. చింతపండు రసం అంతా పచ్చిమిరపకాయలు అంతా బాగా నమలేసి అంటున్నాను, సారీ, పిసికేసి అంతా బాగా వేస్తున్నానండి దీంట్లో. మళ్ళీ అచార్ అయితే రెడీ అయిపోయింది. ఇది అలసంద అయితే తాలింపు చేసుకున్నానండి. ఆ చారులో ఈ అలసందలు బాగుంటాయండి. దానికోసం ఇట్లా చేసుకున్నాను నేనైతే లంచ్లో. ఇప్పుడైతే మా బక్రీద్ పండుగ వస్తూ ఉంది కదా, దానికోసం నేనైతే కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నానండి. దానికోసం వీడియోస్ తక్కువ పెడుతున్నాను నేనైతే. అంత ఒకటే నేను చేసుకోవాలా కదండి, దానికోసం. మళ్ళీ ఇది అయితే లంచ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇది అయితే ఖజూరాలు చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది అయితే 2 కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి ఒక బౌన్లో. మళ్ళీ 1/2 కప్పు సోజీ వేస్తున్నానండి. వైట్ సోజీ చిన్న రవ్వ వస్తుంది కదా,
అది వేస్తున్నానండి. అది వేసిన తర్వాత ఇది బెల్లం అయితే 1 కప్ తీసుకుంటున్నానండి. బాగా దంచిండేది అల్లం ఒక బౌన్లో పెట్టేయాలండి. ఒక్క కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలండి. ఒక కప్పుతో కప్పుతో గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలా, పాలు కూడా తీసుకోవాలా. ఆ బెల్లం 1 కప్ అయితే పాలు కూడా 1 కప్ వేసుకొని దాంట్లో కరిగేకి పెట్టేయాలండి. దాంట్లోనే కరిగిపోతుంది బెల్లం అయితే పాల్లోనే. అది పెట్టేసి అట్లా కరిగేకి బెల్లం కరిగే వరకు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందామని ఫ్రిడ్జ్లో ఉండే సామాన్లంతా తీసేసి ఇట్లా బాగా క్లీన్ చేసేస్తున్నానండి వాటర్తో. రొంత వాటర్లో ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేస్తున్నానండి నేనైతే. అది పైనుండే బాక్స్ అయితే అట్లే పెట్టేస్తానండి. ఎందుకంటే స్విచ్ బంద్ చేసి ఉంటాం కదా, నీళ్ళంతా కిందకి వచ్చేస్తాయి. దానికోసం ఆ బాక్స్ అయితే అట్లే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే ఒక బట్ట తీసుకొని బాగా ఉప్పు నీళ్ళు కొంత ఉప్పు వేసేసి వాటర్లో డీప్ చేసేసి బట్ట అంతా బాగా తుడిసేసి మళ్ళీ ఇది తడి లేకుండా బట్టతో తుడుస్తున్నానండి. మళ్ళీ ఇట్లా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇది అయితే ఏమైనా స్మెల్ ఉంటే కూడా వెళ్ళిపోతుందండి ఉప్పు వేసి క్లీన్ చేసి. చూడండి ఇది అంతా స్టాండ్స్ అంతా క్లీన్ చేసేసి వాటర్తో మళ్ళీ అంతా సర్దేస్తున్నానండి. అది అయితే ఫ్రిడ్జ్లో. నా పని అయితే ఈరోజు మాషాల్లా ఫాస్ట్గా అయిపోయిందండి. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసి ఇట్లా ఊరగాయ ఇంకా కారం పొడి గరం మసాలా అంతా దీంట్లోనే పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ సర్దేసి మళ్ళీ ఖజూరాలు చేస్తున్నాను కదా, మళ్ళీ ఇక్కడ కిచెన్ రూమ్లో వచ్చేసి కొబ్బరి ఇంకా ఇలాచి ఒక 2 ఇలాచి బాదం కాజు అంతా వేసేసి అది పౌడర్ చేసుకోవాలండి. కొబ్బరి మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి దీంట్లో. ఇంకా సోజీ ఇంకా గోధుమ పిండి వేసుకున్నాం కదా, దాంట్లో ఈ కొబ్బరి పొడి అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాచీ ఫ్లేవర్ కూడా అన్ని దాంట్లో వస్తుందండి. ఖజూరాల్లో ఒక్క దాంట్లో కూడా మిస్ కాదు. ఇలాచీ ఫ్లేవర్ అయితే అన్ని దాంట్లో వస్తుంది. మళ్ళీ దీంట్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నానండి. ఇది అయితే ఎల్లో ఘీ అండి. ఇది అయితే వైట్ అయితే అది టేస్ట్ అంతా వేరేగా ఉంటుంది, ఇది టేస్ట్ కూడా అంత వేరేగా ఉంటుందండి. మేమైతే ఇదే నెయ్యి వాడతామండి. ఇది అయితే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి. నెయ్యి అయితే 1 స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇట్లా పిడికి చేస్తే ఇట్లా పిండి పిడికిలాగా అయిపోవాలండి. మళ్ళీ ఉండలాగా అట్లా అయిపోవాలండి. ఇట్లా దంచితే అట్లా పగిలిపోవాలి, అట్లా ఉండాలండి పిండి అయితే. ఇప్పుడైతే బెల్లం బాగా పాల్లో కరిగిపోయిందండి. దాంట్లో వేసేసి పిండిలో బాగా కలుపుకోవాలండి. ఇది అయితే పిండి అయితే బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి. నాకైతే మిస్ అయిపోతాయండి మాటలు, ఏం చెప్తున్నాను నాకే అర్థం కావడం లేదు, సారీ. బెల్లం అయితే బాగా కరిగిపోయింది పాల్లో అయితే. దాంట్లో మిక్స్ చేస్తున్నానండి, పిండిలో మిక్స్ చేసేసి కలిపేసి బాగా మూత పెట్టేసినానండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇట్లా గట్టిగా పడుతుందండి. ఏమైనా మీకు పాలు తక్కువ పడితే మళ్ళీ పాలు వేసుకొని కలుపుకోవచ్చండి. కలిపేటప్పుడు అది 15 మినిట్స్ తర్వాత ఒక 4 బాల్స్ చేసుకున్నానండి. ఇట్లా ఒక బాల్ తీసుకొని ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా నేను అట్లా చేసేసి ఇట్లా కట్ చేసుకోవాలండి. సైడ్లో ఉండేది పక్కన పెట్టేయాల, లాస్ట్లో ఉండేది అది మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఈజీ అండి. ఇవి అయితే చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి అయితే ఖజూరాలు అయితే నాకైతే చాలా ఇష్టమైందండి. ఇది అయితే నేను ఫస్ట్ చేసినానండి. ఇది అయితే బాగా కుదిరినాయి. ఇవి అయితే చూడండి, నా ఫ్రెండ్ అమ్మ ఈ రెసిపీ చెప్పుంటే నేను చేస్తున్నానండి. చూడండి ఇట్లా సైడ్లో అంతా ఇట్లా రౌండ్గా చేసేయాలండి. రౌండ్ అంటే స్క్వేర్ కూడా కాదు, రౌండ్ కూడా కాదు, ఇట్లా చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కుక్ అయిన తర్వాత బాగా కనపడిస్తాయి అవి. ఇట్లా చాకుతో ఇట్లా షేప్ పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి, ఇట్లా పెట్టుకొని అన్నీ ఇట్లాగే చేసుకొని ఒక సైడ్లో పెట్టుకోవాలండి. పిల్లలు అయితే ఇప్పుడు హాలిడేస్ కదా, ఇష్టపడి ఇంట్లో ఉంటారు కదా, ఇష్టపడి తింటారండి పిల్లలు అయితే. ఇట్లా స్నాక్స్ చేసిస్తే పిల్లలకి, లేకుంటే ఏం చేయకపోతే పిల్లలు అది కావాలా ఇది కావాలని
సతాయిస్తారు కదా, దానికోసం ఇట్లా చేసి పెట్టేస్తే ఇంట్లో ఒక బాక్స్లో పెట్టేస్తే హాయిగా తింటారండి పిల్లలు అయితే. మళ్ళీ ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నానండి నేనైతే. బాగా హీట్ కావాలండి ఇది ఆయిల్ అయితే. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలా, ఎందుకంటే బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అది బాగా కుక్ అవుతాయండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలా. లో ఫ్లేమ్లో వేసేస్తే అది ఏమవుతాయంటే నూనెంతా పీల్చుకుంటాయండి. దానికోసం లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఫస్ట్లోనే హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేడిగా అయిన తర్వాత ఆయిల్ అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయండి. చూడండి రెడీ అయిపోయినాయి ఇవి అయితే ఖజూరాలు. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, అస్సలం వాలేకుమ్, అల్లా హాఫీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువే మే యాద్ రఖియే.